పేరు అజయ్ వర్మ అల్లూరి. నేను హైదరాబాద్‌లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో ట్రాన్స్‌లేషన్ స్టడీస్‌లో పీహెచ్‌డీ చదువుతున్నాను. ఆహ్, నేను పలానా ఒక పుస్తకం గురించి వివరంగా మాట్లాడేట కన్నా, పుస్తకాలు నా జీవితంలో ఎలాంటి ఒక ప్రభావాన్ని చూపించాయి, పుస్తకాల వల్ల నేను ఎంత లాభ పొందాను అనే విషయాలపై నేను క్లుప్తంగా మాట్లాడతాను. మా ఊరు కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని సింధనూరు అనే గ్రామం. నా మాతృభాష తెలుగు. కానీ కర్ణాటకలో పుట్టడం వల్ల నేను చిన్నప్పటి నుంచి 2 భాషలు నేర్చుకోవాల్సొచ్చింది. సాహిత్యం అంటే మా ఇంట్లో పెద్దగా ఉండేది కాదు గానీ, మా అమ్మ పాపులర్ లిటరేచర్ చదువుతా ఉండేది. తెలుగులోని పాపులర్ లిటరేచర్ 'యండమూరి నవలలు' అండ్ 'ఎద్దనపూడి సులోచనారాణి' నవలలు. నేను పుట్టి, పెరిగి నాకు ఊహ వచ్చినప్పుడు మా ఇంట్లో కనపడ్డ పుస్తకాలంటే 'యండమూరి నవలలు' అండ్ 'ఎద్దనపూడి సులోచనారాణి' నవలలు. నేను కర్ణాటకలో పుట్టడం వల్ల తెలుగు నేర్చుకోలేదు కాబట్టి, మా ఇంట్లో ఉన్న ఆ పుస్తకాలతోనే నేను తెలుగు చదవడం నేర్చుకున్నాను. ఆ పాపులర్ లిటరేచర్‌తో తెలుగు ఇది. సో, అలాగా నేర్చుకుంటూ తర్వాత మాకు చిల్డ్రన్ మ్యాగజైన్స్ అప్పట్లో ఉండేవి గదా! 'బాలమిత్ర' అండ్ 'చందమామ' అని. 'బాలమిత్ర' అనే మ్యాగజైన్ అయితే నాకు ఎంత ఇది ప్రభావం చూపిందంటే, అది బైలింగ్వల్ మ్యాగజైన్‌గా వచ్చేది. ఆహ్, తెలుగు అండ్ కన్నడలో. సో, నేను కర్ణాటకలో ఉండడం వల్ల సమ్మర్‌లో అప్పుడప్పుడు ఆహ్, ఎస్పెషల్లీ సమ్మర్‌లో హైదరాబాద్ వస్తూ ఉండేటప్పుడు నాకు ఇక్కడ హైదరాబాద్‌లో 'బాలమిత్ర' తెలుగు వర్షన్ దొరికేది. అక్కడ నేను కర్ణాటకలో ఉన్నప్పుడు 'బాలమిత్ర' కన్నడ వర్షన్ దొరికేదన్నమాట. సో, ఆ 'బాలమిత్ర' వర్షన్ ఎలా ఉండేదంటే ఫస్ట్ తెలుగులో వచ్చేది. అది చెన్నై నుంచి ప్రింట్ అయ్యి 2 భాషల్లోనూ వచ్చేది. తెలుగు, కన్నడ. సో, ఫస్ట్ కన్నడలో వచ్చి నెక్స్ట్ మంత్ తెలుగులో వచ్చేది. అంటే జనవరి మంత్‌లో ఒక తెలుగు ఇష్యూ వస్తే, ఆ కన్నడ ఇష్యూ రావడానికి సేమ్ ఇష్యూ రావడానికి ఫిబ్రవరి అవుతదన్నమాట కర్ణాటకలో. సో, అది ఎంత మంచి ఒక ఎక్సర్‌సైజ్ అయ్యింది అంటే నాకు, ముందు నేను సమ్మర్ హాలిడేస్‌కి హైదరాబాద్ వచ్చినప్పుడు తెలుగు వర్షన్ 'బాలమిత్ర' తీసుకుంటే, సో, ఆ నెక్స్ట్ వర్షన్ మళ్ళీ తిరిగి నేను కర్ణాటక వెళ్ళాక అక్కడ దొరికేదన్నమాట. ఆ 2 కంపేర్ చేసి చదువుతున్నప్పుడు ఒకే కథ, ఒకే విషయము 2 భాషల్లో ఏంటిది అని అర్థమయ్యేది కాదు నాకు. అంటే ఆ రెండిటి మధ్య ఒక అనువాదం అనే ప్రాసెస్ ఉంది అని అర్థమయ్యేది కాదు. ఎందుకంటే అక్కడ అనువాదకుల పేరు మెన్షన్ చేయరు. 2 యాస్ ఇఫ్ దే వర్ బైలింగ్వల్ టెక్స్ట్ అనేటట్టుగా మూల రచయిత పేరు మీద రాస్తారు. కానీ ఆ 'బాలమిత్ర' టీమ్ వాళ్ళే అనువాదం చేసేవారన్నమాట. సో, నాకది ఎలాంటి ఒక టాస్క్‌నిచ్చిందంటే, నేను ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నాను. కన్నడ వర్షన్ కావాలి నాకు ఇంకా అంటే ఇంకో మంత్ ఆగాలి కాబట్టి, అక్కడ నాకు తెలుగులో దొరికిన వర్షన్‌నే నాకు నేనుగా ఇది కన్నడలో అయితే ఎలా ఉంటది అని నేనే అనువాదించుకునేవాడినమాట. నేనే అనువాదించుకున్నాక 1 మంత్ అయ్యాక నాకు కన్నడ వర్షన్ దొరికినప్పుడు, అది మార్కెట్ నుంచి తీసుకొని అది కంపేర్ చేసి నేను టెస్ట్ చేసుకునేవాడిని. అంటే అది వాళ్ళైతే ఎలా అనువదించారు, నేనైతే ఇది ఎలా చేశాను అని. అంటే నాకప్పుడు అది అనువాదం అని తెలీదు. ఆ ప్రాసెస్, ఆ ఎంటైర్ ప్రాసెస్ ఏదో 2 భాషల మధ్య ఒక రకమైన ప్రాసెస్ అని తెలుసు కానీ, అది అనువాదం అని తెలియలేదు. సో, ఆ రకంగా ఈ చిల్డ్రన్ మ్యాగజైన్స్ నాకు ఈ సాహిత్యం పట్ల ఒక రకమైన ఇష్టం కలిగేలాగా చేశాయి. సో, 'బాలమిత్ర' మ్యాగజైన్‌ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో, ఆ మ్యాగజైన్‌లో నేను అలాగా అనువాదాలు చేయడం వల్లనే తర్వాత నేను ముందు ముందు సీరియస్‌గా అనువాదాలని తీసుకోవడానికి ప్రయత్నించాను. నాకు ఈరోజు ఇక్కడ మెచ్చిన పుస్తకాలు, నచ్చిన పుస్తకాలు, ప్రభావం చేసిన పుస్తకాలు అని టైటిల్ ఉంది కాబట్టి, ఇందాక సెషన్‌లో శ్రీనివాస్ గారు అన్నట్టు ఈ నెచ్చిన పుస్తకాలు గానీ, మన మీద ప్రభావం చూపిన పుస్తకాలు గానీ, లేకపోతే మనల్ని మార్చిన పుస్తకాలు వేరు వేరేనే ఉంటాయి. కానీ నేను అలాగ అనువాదాలు చేయడం మొదలుపెట్టినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఏదైనా ఒక పుస్తకం నిజంగా మనల్ని ప్రభావితం చేస్తే, లేకపోతే నిజంగా మనల్ని ఆవహిస్తే, దాని నుంచి బయటికి రావడం ఎలా అంటే, దాన్ని అనువాదించడం అని నేను నేర్చుకున్నాను. సో, ఆ రకంగా నేను ఓల్గా గారి 'విముక్త' చదివినప్పుడు చాలా ఇదయ్యి నన్ను చాలా కదిలించింది ఆ పుస్తకం. దాన్ని ఎలాగైనా కన్నడలోకి చేయాలని చెప్పి నేను ఆ ఓల్గా గారి 'విముక్త కథలు' కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చిన కొత్తలో, అవార్డ్ వచ్చిన కొత్తలో నేను ఆ పుస్తకాన్ని కన్నడలోకి అనువదించి ప్రింట్ చేశాను. అది చాలా ఫేమస్ అయింది కన్నడలో. దానికి బెస్ట్ ట్రాన్స్‌లేటెడ్ అవార్డ్ అని కూడా వచ్చింది కర్ణాటక గవర్నమెంట్ నుంచి. సో, ఆ రకంగా ఇంకా చాలా పుస్తకాలున్నాయి. నన్ను ముఖ్యంగా ప్రభావితం చేసిన పుస్తకం, ఒక్క పుస్తకం గురించి చెప్పాలంటే, నేను బీఎస్సీ చదివే రోజుల్లో నేను ధార్వాడ్‌లో బీఎస్సీ చదివాను. తర్వాత మైసూర్‌లో ఎంఎస్సీ చదివాను. ఎంఎస్సీ ఫిజిక్స్. కానీ బీఎస్సీ చదివే రోజుల్లో ఒక పుస్తకం శాంతినాథ్ దేశాయిది 'ముక్తి' అనే ఒక పుస్తకం ఉండేది. ఆ 'ముక్తి' అనే పుస్తకం ఎలా దొరికిందంటే, ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనం ఎన్నో పుస్తకాలు చదువుతాం. ఒక పుస్తకం నుంచి ఇంకో పుస్తకంకి మనకి దారులు దొరుకుతా ఉంటాయి. ఏదన్నా ఒక పుస్తకం మనకి నచ్చి చదివామనుకోండి,
ఆ పుస్తకంలో ఇంకో ఏదో పుస్తకం వివరాల గురించి రచయిత రాస్తాడు, లేకపోతే ముందు మాట రాసిన అతను రాస్తాడు. ఆ పుస్తకాన్ని వెతుక్కుంటూ వెళ్తాం మనం. సో, అలాగ నేను వీణా శాంతేశ్వర్ అనే తొలితరం ఫెమినిస్ట్ రచయిత్రి కన్నడలో ఆవిడ కథలు చదువుతున్నప్పుడు, ఆవిడ కథల మీద తన గురువైన శాంతినాథ్ దేశాయి ప్రభావం ఉంది అని చదివి, నేను ఆ శాంతినాథ్ దేశాయి పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయని వెతుక్కుని చదివితే నాకు ఆ 'ముక్తి' అనే నోవెల్ దొరికింది. ఆ 'ముక్తి' అనే నోవెల్ థీమ్ ఏంటని ఒక్క లైన్‌లో చెప్తాను నేను. ఏమీ లేదు. మనం ఎప్పుడు మనకుండే ఒక జబ్బు ఏంటి మనకంటే, మనం ఎప్పుడు ఇతరులతో మనల్ని పోల్చుకుంటాం. మనం ఎంత బాగా చదువుకుంటున్నామో అంటే వేరే ర్యాంక్ స్టూడెంట్ ఉన్నారనుకోండి. వాళ్ళలా మనకి ర్యాంక్ రావట్లేదు. మనం అంత ఇంటెలిజెంట్ కాదు. వాళ్ళలా మనం మారాలి. లేకపోతే ఎవరైనా ఒకరు బాగా స్పీచ్‌లు ఇస్తే వాళ్ళలా ఎలా మనం బాగా మాట్లాడాలి. అంటే ఎప్పుడు వేరే వాళ్ళ ఆదర్శాలను గాని, వేరే వాళ్ళు ఉన్నట్టుగా మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. మనకు తెలిసినోళ్ళు మన చుట్టూ ఉంటే వాళ్ళు మనల్ని గమనిస్తున్నారు అని డిసిప్లిన్డ్‌గా ఉండడానికి ట్రై చేస్తాం. కానీ మన వ్యక్తిత్వం ఒకటి, మన ఆదర్శాలు మనకెప్పుడు ఉండవు. మనం ఎప్పుడు వేరే వాళ్ళని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం. అలా కాకుండా ప్రతి వ్యక్తి తన సిలువని తానే మోసుకోవాలి. తన జ్ఞాపకాల భారాన్ని తనే మోసుకోవాలి. ఎవరి ఆదర్శాలని అతను ఫాలో కాకూడదు. తన ఆదర్శాన్ని తనే వ్యక్తపరచుకోవాలి. తన జ్ఞాపకాల నుంచి తనే ముక్తి పొందాలి అనే ఒక సందేశాన్ని ఇచ్చే నవల శాంతినాథ్ దేశాయి 1961లో రాశారు. అది తెలుగులోకి కూడా అనువాదమైంది 1983లో. సో, ఆ పుస్తకం నన్ను చాలా ప్రభావితం చేసిన పుస్తకం. ఫ్యూచర్‌లో నేను దాన్ని ఒక అనువాదం తెలుగులో వచ్చినప్పటికీ కూడా ఎన్‌బీటీ నుంచి నన్ను ఎప్పటికన్నా దాన్ని ఇంకోసారి అనువదించాలనే ఆశ నాకుంది ఆ పుస్తకం. చివరికి ఒక లైన్ చెప్పి నేను ముగిస్తాను. నాకు ఈ పుస్తకాలు చదవడం వల్ల తెలిసొచ్చింది ఒకటేంటి, పుస్తకాలు చదవడం వల్ల, పుస్తకాలు రాయడం వల్ల, పుస్తకాలు మనల్ని ఎన్నో ఊర్లకు తీసుకెళ్తాయని నాకు చిన్నప్పుడే అనిపించింది. అంటే నేను పుట్టి పెరిగింది ఒక పల్లెటూరు. కానీ పుస్తకాలు రాయడం వల్ల, పుస్తకాలు చదవడం వల్ల మనకు తెలియకుండానే అవి మనల్ని వేరే ఊర్లకు తీసుకెళ్తాయి. నేను పుట్టింది పల్లెటూరు కాబట్టి నేను ఎప్పుడు బెంగుళూరు చూడలేదు చిన్నప్పుడు. నాకు ఇంకా 20 ఏళ్ళు రాకముందు. కానీ నేను రాసిన ఒక పుస్తకం వల్ల నేను బెంగుళూరు వెళ్ళాల్సొచ్చింది. అంటే ఒక పుస్తకం మనల్ని ఊర్లకు తీసుకెళ్తది, వేరు వేరు ఊర్లకి. నేను ఇప్పటిదాకా ఇండియాలో వేరు వేరు స్టేట్‌ల్లో లిట్ ఫెస్ట్‌లకి పాల్గొన్నానంటే కేవలం నేను రచయితని, అనువాదకుడిని అయినందువల్లే. ఇంకో విషయం ఏంటంటే, మనం చూడలేని ఊర్లని, మనం చూడలేని స్థలాలని మన పుస్తకాలు చూస్తాయి. అది ఎలాగంటే మనకి పాఠకులు ఉంటారు కదా! రచయితలకి, లేకపోతే అనువాదకులకి. వాళ్ళ ప్లేసెస్‌కి మనం పుస్తకాలు పోస్ట్ చేస్తూ ఉంటాం. నిజానికి ఆ ఊర్లు మనం చూసుండం. కానీ ఆ ఊర్లని మన పుస్తకాలు చూస్తాయి. అది ఎంత గొప్పగా నాకు అనిపించేదో మాట అప్పుడు. సో, ఇది చెప్పి నా మాటలను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.